హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మనం ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసేసి చికెన్ బజ్జీలు క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మనం చికెన్ బజ్జీలు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్. దాన్ని శుభ్రంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు. నాకు కత్తెరతో ఈజీగా ఉండి నేను కత్తెర యూజ్ చేశాను. మనం కావాలంటే నైఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్ని వీలైనంత వరకు సన్నగా కత్తిరించేసుకోవాలండి. మనం ఇలా సన్న సన్న పీసెస్లో ఎందుకు కట్ చేసుకుంటున్నామంటే మనకు ఫ్రై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనం ఆ బజ్జీ మిరపకాయలో లోపల పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అందుకని చెప్పేసి మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాం. తర్వాత కట్ చేసేసుకున్న పీసెస్ని శుభ్రంగా 2 నుంచి 3 సార్లు వాటర్లో వేసేసుకుని కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత దాంట్లో చిటికెడు పసుపు, ఒక చెంచాడు కారం, దాంతోపాటు సరిపడినంత సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, దాంతోపాటు కొద్దిగా నిమ్మరసం పిండేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలండి. ముక్కలకు బాగా పట్టే విధంగా. మసాలా బాగా పట్టించిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక ప్యాన్ తీసేసుకొని దాని మీద శుభ్రంగా ఆయిల్ అద్దేసుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం మసాలా పట్టించిన చికెన్ పీసెస్ ఆ ప్యాన్ మీద వేసేసుకుని కొద్దిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసేసేయాలండి. కొద్ది కొద్దిగా ఆయిల్ అద్దుకుంటూ. సో ఈ కలర్ వస్తే మనకు సరిపోతుందండి ఫ్రై. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కకి తీసేసుకోవాలి ఆ పీసెస్ని. నెక్స్ట్ వచ్చేసేసి బజ్జీ మిరపకాయలు తీసుకుని వాటిని వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసుకోవాలండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కత్తిరించేసుకోవాలి ఆ బజ్జీ మిరపకాయలని. సేమ్ అన్నీ అలాగే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మధ్యలో చీరేసుకొని కింద చివర్లు తీసేసేయాలి. తర్వాత మనం ఒక 100 గ్రాములు శనగపిండి తీసుకుని అందులో చిటికెడు వాము, కొద్దిగా బేకింగ్ సోడా, సరిపడినంత సాల్టు, కొద్దిగా గరం మసాలా వేసుకుని బాగా కలిపేసుకుని తర్వాత ఆ మిశ్రమంలో సరిపడినంత వాటర్ వేసుకుని బజ్జీ మిరపకాయలకి సరిపోయే విధంగా పిండిని మెత్తగా కలుపుకోవాలండి. మరీ జోరుగా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకుని ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆ బజ్జీ మిరపకాయల్లో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ పెట్టేసుకుని ఆ బజ్జీ మిరపకాయల్ని పిండిలో అద్దేసేసుకుని ఆయిల్లో వేసేసుకోవాలండి. మనకు కావాలంటే ముందే చికెన్ పీసెస్ అన్నీ బజ్జీ మిరపకాయలో పెట్టేసేసి సపరేట్గా కూడా మనం బజ్జీలు వేసుకోవచ్చండి. లేదంటారంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్లీ కూడా పెట్టేసుకుని బజ్జీ మిరపకాయలో చికెన్ పీసెస్ అప్పటికప్పుడు కూడా మనం బజ్జీలు వేసేసుకోవచ్చు.
పల్చగా పిండి అద్దుకుని చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఆ పీసెస్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతూ బజ్జీలను వేసేసుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. అండ్ చాలా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో మనం ఒక పావు కేజీ చికెన్తో ఎంటైర్ ఫ్యామిలీకి ఒక 5 మెంబర్స్కి స్నాక్స్ సరిపోయే విధంగా మనం ఈ రెసిపీ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్. ఇలా బజ్జీల్ని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మనకి ఈజీ అయిపోతుందని చెప్పేసి పచ్చి మాంసాన్ని ఆ మిర్చిలో పెట్టేసి కూడా మనం బజ్జీలు వేసుకోవచ్చండి. టేస్ట్ అంత బాగా అనిపించదు. ముందే ఆ పీసెస్లా కట్ చేసుకుని కాస్త ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. బజ్జీలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంకా మనం నెక్స్ట్ టేస్ట్ చూసేద్దాం. కొద్దిగా ఆనియన్ వేసుకుని బజ్జీల మీద లైట్గా నిమ్మరసం పిండుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి టేస్ట్. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి. నెక్స్ట్ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అడగడం మర్చిపోయానండి, రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి.